హాయ్ అండి అందరికీ ముందుగా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన కస్టర్డ్ చూపించబోతున్నాను. మనకి శివరాత్రి అంటేనే ఫ్రూట్స్ బోలెడన్ని ఉంటాయి కదా! దాంతో కస్టర్డ్ చేసుకుంటారు కదా చాలామంది. అనవసరంగా స్వీట్ ఇంతింత వేసి చేస్తారు. చాలా ఎక్కువగా చేస్తారు. అలా కాకుండా నేను హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి పాలు ఒక బౌల్లో వేసుకోవాలి. నేను కాగబెట్టిన పాలు మాత్రమే వేసుకుంటున్నాను. తర్వాత ఇది చూసారా, దీంతోనే మనం ఇప్పుడు కస్టర్డ్ చేయబోతున్నాము. ఇది రాగులు, కొర్రలు, సజ్జలు అన్ని మిల్లెట్స్ పౌడర్స్ కలిపి ఉన్న పౌడర్ అండి. దీంతో కస్టర్డ్ చేయబోతున్నాము. దాంట్లోకి కొన్ని పాలు వేసేసుకొని ఉండలేమి లేకుండా ఇందులో కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉండలైతే అస్సలు కట్టకూడదు. ఇలా మొత్తం ఉండలేమి లేకుండా కొంచెం పాలు వేసేసుకొని అందులో వేసేసుకోవడమే. ఇది కొంచెం మనం కలుపుతూ ఉండగానే చిక్కగా అవుతుంది. జాగ్రత్తగా అడుగు పట్టేయకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కలుపుతూ ఉంటేనే చిక్కపడుతూ ఉంటుంది. ఇలా లూజ్గా ఉంది కదా, ఎలా చేసుకోవాలనే ఆలోచన వద్దు మనకి. చక్కగా వచ్చేస్తుంది. క్రీమీ టెక్స్చర్ లాగే వస్తుంది. దీన్ని మరింత టేస్టీగా చేయడానికి నేను ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయబోతున్నాను. చూసేయండి, లాస్ట్లో చెప్తాను. చూస్తున్నారా, చేస్తుంటేనే అర్థమవుతుంది కదా చిక్కగా అయినట్టుగా. మనం దగ్గరుండి కలుపుకుంటేనే మనకి ఉండలు అనేవి ఏమీ లేకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా థిక్గా కూడా అవుతుంది. ప్యాన్ నుంచి కొంచెం ఇలా చూస్తున్నారు కదా, మనం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ చేస్తుంటే కింద ప్యాన్ కనిపిస్తుంది కదా, అలా అయితే రావాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయినాక వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేసి ఇలాచీ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. నేను ఎమ్మీగా ఉండాలని, టేస్టీగా ఉండడానికి కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. కస్టర్డ్లో వెనిలా ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకు మాత్రమే. మీకు వద్దనుకుంటే ఇలాచీ ఫ్లేవర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఇంకా థిక్గా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కొంచెం చల్లారినాక మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మంచిగా ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మీకు బాగా ఉండాలనిపిస్తే ఒకసారి మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు, స్మూత్గా అవుతుంది. లేదంటే ఇలా స్పూన్తో అయినా చేసుకున్నా కూడా స్మూత్గా అయిపోతుంది. నేను చెప్పాను కదా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానని, ఇవేనండి. ఇవి నార్మల్ మిల్క్ అయితే అస్సలు కాదు, కోకోనట్ మిల్క్. కమ్మగా ఉంటుంది. ఫస్ట్ మనం కోకోనట్ నుంచి తీసిన ఫ్రెష్ మిల్క్ అండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలాగే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కోకోనట్లో ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి, పాలు స్వీట్గా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్గా అయినా చాలా బాగుంటుంది. నేను ఇంకొంచెం టేస్ట్ కోసం కొంచెం బెల్లం సిరప్ వేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర చేసింది ఉంది బెల్లం. ఇది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రూట్స్ స్వీట్గా ఉంటాయి కదా, ఇది మనం కోకోనట్ మిల్క్ వేసాం కదా, అవి కూడా స్వీట్గా ఉంటాయి. ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను వేసాను. చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ అన్ని ముందుగానే కట్ చేసుకున్నాను. నేను అందులోకి గ్రేప్స్, ఆరెంజ్, సపోటా, బనానా, కొంచెం ఖర్జూర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఫ్రూట్స్ మాత్రం మనం వేసేటప్పుడు అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కానీ బనానా అయినా యాపిల్ అయినా వేసేటప్పుడు మాత్రం ముందుగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే బ్లాక్ అవుతుంది. అలా కాకుండా ముందుగానే చేసుకోవాలనుకుంటే కొంచెం పైన షుగర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. చూస్తున్నారు, నేను కొన్ని నట్స్ కూడా వేసాను. నేను మనకి షుగర్ అవాయిడ్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి నేను అప్పటికప్పుడు కట్ చేసి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అంతా మిక్స్ చేసేసిన తర్వాత చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇలా మనకి కావాల్సినంత తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇవి 2 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. పైన కొన్ని నట్స్ వేసేసుకొని ఇంకొంచెం డెకరేషన్ కోసం కొంచెం హనీ వేసుకున్నాను. నేనైతే ఏది చేసినా హనీ అయితే ఖచ్చితంగా ఉండాలండి. హనీ లేకపోతే నాకు అస్సలు బాగోదు. హనీ కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాను అంతే. ఎంతో అద్భుతంగా ఉండే కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం షుగర్ యాడ్ చేయలేదు, కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయలేదు, కార్న్ఫ్లోర్ యాడ్ చేయలేదు. హెల్తీగా మిల్లెట్స్ పౌడర్తో చేస్తున్నాం కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఇది చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.